హాయ్ నేను మీ లక్ష్మినండి. మీరు బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మనం అందరం బాగుండాలండి దేవుని దయ వలన. ఈరోజు నేను బెండకాయ కూర చేస్తున్నాను, బెండకాయ టమాటా కూర. ఈ బెండకాయ టమాటా కూర ఎలా చేసుకున్నా బాగుంటుంది కదండి, టేస్టీగానే. కానీ నేను చెప్పిన ప్రకారంగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇవి బెండకాయలు, పావు కేజీ బెండకాయలు నేను వాటాలు వేసి కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ముక్కలు చేసుకోండి, ఎలా చేసుకున్నా పర్వాలేదు. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఇవి డ్రైగా వేయించుకోవాలి. ఇలాగ డ్రైగా వేయించుకుంటే ఈ జిగురంతా పోయి బెండకాయలు మెత్తబడి ఇవి లోపేముల్ని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేసి మంట. ఈ జిగురంతా పోయి ముక్కలు మెత్తబడి మనకు ఎంతసేపు ఉడికించుకున్నా కూడా చితికిపోకుండా ఉంటాయి ముక్కలు. అలాగే మనం వేసిన ముక్కలు వేసినట్టే ఉంటాయి. ఇలాగ వేపుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయి. ఇదిగో జిగురంతా పోయింది. పిల్లలు కూడా జిగురు లేదని ఇష్టంగా తింటారు. ఇలాగ వేపుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు పొయ్యి మీద మరొక బాండి పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు పావు స్పూను, జీలకర్ర పావు స్పూను, 1 స్పూను మినపప్పు, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న వేసేసుకొని కరివేపాకు, ఈ కరివేపాకు వేసుకొని పావు స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనిచ్చి 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకొని ఇది కూడా కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇవి బాగా కలిపేసుకొని 2 స్పూన్ల కారం వేసుకొని ఇది బాగా కలిపేసుకొని ఇలాగ మొత్తం కలిసితట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇది మెత్తగా మగ్గే వరకు. మగ్గిపోయిందేమో చూద్దామండి. మగ్గిపోయింది, చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వేయించిన బెండకాయలు వేసుకోవాలి. ఈ బెండకాయలు వేగేటప్పుడే సాంబాడ ఉడికిపోయి ఉంటాయండి. ఇవి మొత్తం బాగా కలిపేసి మరొకసారి మూత పెట్టేస్తే ఆ ఆవిరికే మెత్తబడి ఉడికిపోతాయి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి పొట్టు తీసి చితగొట్టుకున్న ఎల్లిపాయ, ఇది వాసన టేస్ట్ బాగుంటుందండి. ఇలాగ లాస్ట్కి వేసుకుంటే ధనియాల పొడి 1 స్పూను, కొత్తిమీర వేసేసి ఇంతేనండి. ఇది బాగా కలిపేసుకొని మనం పొయ్యి కట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా జిగురు లేదని చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. చాలా బాగుంటుంది. రొట్టెలకు కానీ అన్నంలకు కానీ చపాతీలకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 1 సుక్క నీళ్ళు వేయకుండా చేసిన ఈ టమాటా బెండకాయ కూర మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.